దేశవ్యాప్తంగా ఈడీ, సిబిఐ ఇట్లా వీటిపైన విపక్షాలు మాట్లాడుతున్నాయి. అధికార పక్షం తాను చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదొక అంశం. అటువైపు కేజ్రీవాల్ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నవి, కూటమేతర పార్టీలు కూడా కేజ్రీవాల్కు మద్దతుగా నిలబడుతున్నాయి. బహుశా నరేంద్ర మోదీకి ధైర్యంగా మాట్లాడుతూ నిలబడుతూ పార్టీని విస్తరింపజేస్తున్న ఏకైక నాయకుడు దేశంలో అరవింద్ కేజ్రీవాలే ఉన్నారు. ఆయన ఢిల్లీ నుంచి పంజాబు, హర్యానా, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ ఇట్లా ఉత్తర భారతం అంతా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తున్నది. నరేంద్ర మోదీకి ఆల్టర్నేట్గా ఎవరు కనబడుతున్నారంటే ఒక నితీష్ కుమారు, కేజ్రీవాల్ ఇట్లా అని ఒక 2-3 నెంబర్లు ఉండేవి. నితీష్ కుమారు అటువైపు వెళ్ళిపోవడం, కేజ్రీవాల్ స్టబర్గా నిలబడి ఉండడం, రాహుల్ గాంధీ ఇంకా అంత స్టామినా ఉందా లేదనే కొన్ని సందేహాలు రావడం, ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికే పరిమితం కావడం, మాయావతి మౌనంగా ఉండిపోవడం, స్టాలిన్ దక్షిణాదిన ఉండడం, ఇవన్నీ ఒక అంశాలైతే కనుక దేశ రాజధాని నుంచి ఆ పక్క రాష్ట్రాలకు విస్తరించి ఇప్పటి లోక్సభ ఎన్నికల్లో కూడా రీసెంట్ సర్వేలో వచ్చింది, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేయబోతున్ననే సర్వేలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంలో బహుశా వ్యక్తిగతంగా లేదా జరుగుతున్న పరిణామాల రీత్యా ఇండియా కూటమిలో ఉన్న నాయకులంతా కేజ్రీవాల్కు మద్దతుగా నిలబడుతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ న్యాయవాదులుగా, రాజకీయ నాయకులుగా, అడ్వకేట్గా కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వీరు కోర్టు బయట కోర్టులో ఆర్గ్యుమెంట్ సందర్భంగా మాట్లాడిన మాటలు కూడా ఇవి ఆలోచింపదగ్గవి, ఆయనకు మద్దతుగా నిలబడుతున్నది. కేసీఆర్ మాట్లాడినరు, కోదండరాం ఖండించారు దాన్ని, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఇక బీఆర్ఎస్ ఎంపీలు 3-4 ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు. ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలపైన ఇవి మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఈడీ వ్యవహార శైలి ఇత్యాది అంశాలపైన మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా నిలబడుతున్నారు. ఢిల్లీ ఎట్లాగో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేస్తుంది, కానీ బయట విపక్షాలు మొదటిసారిగా మనకు హేమంత్ సోరెన్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆయనను విచారించడానికి పిలిచినప్పుడు, కవితను పిలిచినప్పుడు కానీ, మనీష్ సిసోడియాను పిలిచినప్పుడు ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ సందర్భంలో కానీ కేజ్రీవాల్ విషయంలో వచ్చినంత స్పందన మిగతా వారి విషయంలో రాలేదు. అయితే గమనించాల్సిన మరొక అంశం, అన్నా హజారే మాట్లాడిన మాటలు ఇక్కడ గమనించాల్సినవి. బహుశా ఆయన 10 సంవత్సరాలుగా ఎక్కడున్నారో తెలియదు, కానీ వాళ్ళ బయటకు వచ్చి వారు మాట్లాడిన మాట కేజ్రీవాల్కు ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు, ఫలితం అనుభవిస్తున్నారని అన్నా హజారే అన్నారు. బహుశా చాలా రోజుల తర్వాత ఈయన కనబడుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ప్రతిపక్షాలపై దాడులు ఆపమని ఆదేశించండి, ఆర్టికల్ 324 కింద జోక్యం చేసుకోండి, విపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, 2 రాష్ట్రాల సీఎంలను ఈడీ అరెస్టు చేసింది, కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ఖాతాల ఫీజు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఒకానొక విమర్శ. తర్వాత రెండోది, కేజ్రీ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, విపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర, హేమంత్ కవిత అరెస్టు ఘటనలు రుజువు కేసీఆర్. ఇంతేకాదు ఇక్కడ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా కొంచెం సీరియస్గానే ఉన్నాయి. కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిన మాటకే దిక్కులేదు, ఆగస్టులోనే ఆధారాలు లభించాయంటుంది, సెప్టెంబర్లోనే నిందితురాలు కాదని ఇప్పుడు మాట మార్చడం ఏమిటి, కవిత కేసులో సిబల్ మాట. వారన్నారు ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన. అంటే వీరు ఇంకొక మాట అన్నారు, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంటు ఈ విషయంలో చేస్తూ ఉన్నారు. ప్రశాంత్ భూషణ్ అన్నాడు, దర్యాప్తు ఎదుర్కొంటున్న కంపెనీల భూరీ విరాళం, భాజపాకు 2471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు, పిటిషనర్ల ఆరోపణ, ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం, ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇక ఇట్లాంటివి అంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, పంజాబ్, హర్యానాలో లాఠీచార్జీ, ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం, ఇవి దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసన అభిప్రాయాలు. తెలంగాణలో బహుశా ఈ 10 ఏళ్లలో కేసీఆర్, కోదండరాము, కమ్యూనిస్టు పార్టీలు ఏకంగా ఖండించిన ఒకే ఒక ఘటన అరవింద్ కేజ్రీవాల్ది. ఇంతకుముందు
ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీ నిర్వీర్యమవుతూ కనబడుతున్నది. అవి ఆ మునుపటి బలాన్ని కోల్పోతున్న దశ ఒకటి ఇవాళ దేశంలో కనిపిస్తున్నది. ఇవి అన్నీ కూడా ఒకానొక సందర్భంలో ఇవాళ బలమైన వాయిస్ను వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్న ఒక దృశ్యం ఇవాళ కనిపిస్తున్నది.